ఈవినింగ్ టైంలో ఇంట్లో వాళ్ళు స్నాక్స్‌లా ఏదైనా చేసి పెట్టండి అన్నప్పుడు మనకు అప్పుడప్పుడు 5 మినిట్స్‌లో చేసి పెట్టే రెసిపీ ఏందంటే సేమియా పకోడీ. ఆ సేమియా పకోడీ ఎలా చేయాలో వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటది. క్రిస్పీగా బాగా టేస్ట్ వస్తుంది. అందరికి బాగా నచ్చుతది కూడా. అది ఎలా చేయాలో సేమ్ ప్రాసెస్‌గా వీడియోలో ఎట్లా చూపెడుతున్నానో అలాగే అన్నీ దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక కప్పు శనగపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది బాగా కలిపిన తర్వాత పక్కన మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న సేమియా అందులో వేసి అది బాగా కలపాలి. దానికి ఉప్పు కారం అంతా పడేటట్టు కలుపుకోవాలి. కలిపిన తర్వాత 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అందులో మనం కలిపి పెట్టుకుని పకోడీలాగా ఆయిల్లో వేసేయాలి. అది వేసేసిన తర్వాత మనం స్టవ్ను హై ఫ్లేమ్లో ఉంచకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచినామనుకో అప్పుడే పకోడీ అనేది క్రిస్పీగా బాగా టేస్ట్గా వస్తుంది. అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. అది మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు పకోడీని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అదంతా పకోడీని గిన్నెలోకి తీసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత అంతే, ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ అయిన అప్పటికప్పుడు టేస్టీగా 5 మినిట్స్లో అయిపోయే సేమియా పకోడీ రెడీ. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.